హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఒక ప్రోడక్ట్ కొన్నానండి. ఏంటది అంటే స్టోరేజ్ బాక్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఏంటంటే సన్న దోమలు ఎక్కువ అయిపోయినాయండి. ఇది క్యాప్ చూడండి, బాగుంది కదా. కూరగాయలు, ఫ్రూట్స్ దోమలు పోకుండా చక్కగా ఇట్లా పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. షోకి షో ఉంటుంది, దోమలు వెళ్ళకుండా ఉంటాయి. ఏవి చూడు, ఉల్లిగడ్డలు, టమాటా, ఫ్రూట్స్ ఏవి పెట్టు సన్న దోమలు అండి ఫుల్. అందుకనే నేను ఒక సైట్లో చూసాను అనమాట, చూద్దామనేసి ఆర్డర్ పెట్టాను. బాగుంది కదా. రెండు పెట్టా, ఒకటి కూరగాయలకు వస్తుంది, ఒకటి ఫ్రూట్స్కి వస్తుంది అనేసి. అంతకుముందు నేను వాడిన అలాంటివి, కాకపోతే ఇది హోల్స్ పెద్దగా ఉన్నాయండి. మీరు కొంటే చూసి కొనండి. ఇంకొంచెం దగ్గరగా ఉంటే జాలి, ఇంకా సన్నదొమ్మలు కూడా పోకుండా ఉంటాయి. రెండు కలిపి 1600 చిల్లర అయిందనమాట. ఒక దాంట్లో ఫ్రూట్స్ పెడతా, ఒక దాంట్లో అన్ని ఫ్రిడ్జ్లో పట్టావు కదా, ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా. ఒక దాంట్లో టమాటా. అంతకుముందు తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్, ఇది బాగుంది. ఇది జాలి చాలా దగ్గరగా వచ్చింది. ఇలాంటిది ఇట్లా క్యాప్ టైపు అట్లా 2-3 తీసుకున్నా. అట్లా జాలి దగ్గరగా ఉంటుంది అనుకున్నా, కానీ దీనికి కొంచెం జాలి వెడల్పు ఎక్కువ వచ్చింది. ఏం లేదు, దోమలు జాలి దగ్గర ఉంటే దోమలు తొందరగా పోవు కదా, సన్న దోమలు. మళ్ళీ రిటర్న్ పెట్టి అట్లా చూసి జాలి దగ్గరకు ఉంది చేద్దామంటే టైం అయిపోయింది. నేను డేట్ చూడలేదు, వచ్చిన రోజు చూసినా బాగున్నాయా, డ్యామేజ్ ఉందా లేదా చూసుకున్నా, అందులో పెట్టేసిన బాక్స్లో. కానీ జాలి మాత్రం ఇలా పెద్ద జాలి ఇచ్చిండు. అదొకటి ఉండాలి అండి, ఇంకా ఎలాగోలాగా వాడేద్దాం. ఇట్లా సన్న జాలి ఉంటే బాగుంటుంది. చూడండి, ఇది చూడండి, బాగున్నాయి కదా, చూడడానికి బాగున్నాయి. దోమల ఈగల బారి నుండి జాగ్రత్త పడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, రెండు కలిపి 1600 చిల్లర అయింది. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇది ప్యాక్ చేస్తున్నా. ఏంటంటే ఇదంతా తూర్చి ఒకరోజు ఎండలో పెట్టేసి ఒక దాంట్లో ఫ్రూట్స్, టమాటా వేసినప్పుడు మీకు మళ్ళీ చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడాలి. వచ్చి 10 రోజులు అయింది, కానీ దీన్ని ఇంకా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇందులో ఫ్రూట్స్, టమాటా పెట్టినాక మళ్ళీ ఒకసారి చూపెడతా ఫ్రెండ్స్. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి. అంతకుముందు వాడినా కదా వేరే టైపు. ఏం లేదు, ఈగలు దోమల నుండి సేఫ్. ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మనకి పట్టవు కదా. ఇడ్లీ పిండిలు, దోశ పిండిలు, ఏమన్నా చట్నీలు అవే నిండిపోతున్నాయి. కూరగాయలు పెట్టడానికి ప్లేసే ఉండలేదు కదా. అందుకని నేను ఎక్కువ ఇలాంటివి వాడతాను అనమాట. కూరగాయలు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టా. వారంలో 2-3 సార్లు దగ్గర కాబట్టి తెచ్చుకుంటాం కదా. ఇలాంటి వాటిల్లో వేసి పక్కన పెడతా. ఒక 4-5 తెచ్చుకున్నామంటే 2 రోజులు వస్తాయి. అవి అయిపోయినాక మళ్ళీ తెస్తా. అట్లా ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్.